హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం అయితే సి లాంగ్వేజ్ అయితే సిరీస్గా చేస్తున్నాం అని చెప్పాం కదా. సో ప్రీవియస్ వీడియోలో అయితే సి బేసిక్స్, అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్, ఫస్ట్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో, అదేవిధంగా కంపైలర్ ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, సో వాటి మధ్య డిఫరెన్సెస్, కోడింగ్ ప్రోగ్రామింగ్ డిఫరెన్సెస్, ఒక బేసిక్స్ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేసాం. సో ఆ వీడియో అయితే ఎవరైనా చూడకుంటే సో ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి సో నెక్స్ట్ ఈ వీడియోకి అయితే రండి. సో మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ వీడియో మొత్తం బేసిక్స్ అయితే కవర్ చేసాం. సో ఇది వచ్చేసి సెకండ్ వీడియో. సో ఇందులో మనం సి టోకెన్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వేరియబుల్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, సో ఫస్ట్ ప్రోగ్రామ్ అదంతా డిస్కస్ చేశాం కదా. సో మనకి ఏదన్నా అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలంటే సో ఎలా ప్రోగ్రామ్ రాయాలి, ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, హెడర్ ఫైల్స్ ఎలా రాయాలి, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రామ్ అదంతా కూడా స్టడీ అయితే డిస్కస్ చేశాం కదా. సో కోడ్ బ్లాక్స్లో అయితే డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో వచ్చేసి వేరియబుల్ అనే కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ మెమరీ సెల్. సో మీకు రియల్ లైఫ్ అనాలజీలో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా. సో ఇక్కడ టేబుల్లో మనకైతే కొన్ని ర్యాక్స్ ఉన్నాయి. సో 3 ర్యాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ 3 ర్యాక్స్ వచ్చేసి మీరు మెమరీ అని చెప్పేసి అనుకోండి. సో అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ 3 ర్యాక్స్ ఉన్నాయి కదా. సో 3 మెమరీ సెల్స్ అనుకోండి. సో మనం అయితే మనకు కావాల్సిన బిలాంగింగ్స్ ఏవైనా కానీ, సో మనకు కావాల్సిన బుక్స్ కానీ, మొబైల్ కానీ, చార్జర్ ఏవైనా మన బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో సో మనం ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ మనం అయితే తీసుకుంటాం, మళ్ళీ మనకు అవసరం లేనప్పుడు అక్కడే పెడుతుంటాం. సో ఇవన్నీ చేస్తుంటాం కదా. సో అక్కడ స్టోర్ చేస్తుంటాం, మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేసుకుంటాం. సో సేమ్ వేరియబుల్ కూడా అంతే. సో ఇట్ ఈజ్ లైక్ ఏ కంటైనర్, అదొక ర్యాక్ అనుకోండి. సో వేరియబుల్ అంటే ఒక ర్యాక్ అనుకోండి. సో టేబుల్ ర్యాక్ అనుకోండి. సో అదేం చేస్తుంది, అదొక మెమరీ సెల్ అనమాట కంప్యూటర్లో. సో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే, ఏదైనా ఒక నెంబర్ కానివ్వచ్చు, ఏదైనా కాన్స్టాంట్ కానివ్వచ్చు, ఏదైనా ఒక క్యారెక్టర్, స్ట్రింగ్ ఏదైనా కానివ్వచ్చు. సో మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలి అంటే కంప్యూటర్లో మనం ఈ సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని సో వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వేరియబుల్ వచ్చేసి జస్ట్ లైక్ ఏ టేబుల్ ర్యాక్ అనుకోండి. సో మనం ఎట్లాగైతే టేబుల్ ర్యాక్లో మన బిలాంగింగ్స్ స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటామో, సేమ్ ఏదైనా మనం వాల్యూస్ కానివ్వచ్చు, కాన్స్టాంట్స్, క్యారెక్టర్స్ ఏవైనా మనం స్టోర్ చేయాలనుకుంటే సో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్లో. సో వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ మెమరీ సెల్. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ సెల్. సో మనం అందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చాం కదా, ఏ వేరియబుల్ ఇన్ సి ఈజ్ ఏ కంటైనర్ ఆఫ్ మెమరీ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ యాక్సెస్ ఇట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఒక కంటైనర్ అనుకోవచ్చు మీరు వేరియబుల్ని. సో అదొక మెమరీ, సో కంటైనర్ ఆఫ్ మెమరీ. సో అందులో మనం ఏం చేయొచ్చు, డేటాని స్టోర్ చేయొచ్చు, అదేవిధంగా మనకు కావాల్సినప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంకా ఫర్దర్గా చాలా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింటాక్స్. సో సింటాక్స్ అంటే ఏంటి అంటే, సో సింటాక్స్ మనం రాస్తాం కదా స్టేట్మెంట్స్. సో సి లాంగ్వేజ్లో మనం అయితే ఇన్స్ట్రక్షన్స్ రాస్తామని చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. ప్రోగ్రామింగ్ లైన్స్, కోడింగ్ రాస్తాం కదా. సో ఆ లైన్స్, ఆ కోడింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగే రాయాలి, ఇలా రాస్తేనే వర్క్ అవుతుంది ఆ ఇన్స్ట్రక్షన్, ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ సి లాంగ్వేజ్ స్టేట్మెంట్ ఇలా రాస్తేనే మనకైతే వర్క్ అవుతుంది అన్నట్టుగా కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిని మనం సింటాక్స్ అంటాం. సో సింటాక్స్ ఫాలో అయ్యి మాత్రమే మనం అయితే కోడ్ రాయాలి సి లాంగ్వేజ్లో కానివ్వచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానివ్వచ్చు. సో సింటాక్స్ను ఫాలో అయ్యి మనం అయితే కోడ్ రాయాలి, ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. సో అప్పుడే మనం రాసిన కోడ్ అనేది వర్క్ అవుతుంది, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ సింటాక్స్, వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి సి లాంగ్వేజ్లో అంటే ఈ సింటాక్స్. సో ఫస్ట్ అయితే డేటా టైప్ ఇవ్వాలి, తర్వాత వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ డిస్క్రైబ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపైలర్ బిఫోర్ దే కెన్ బి యూజ్. సో ఇప్పుడు ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే, సో మనం వేరియబుల్ని యూజ్ చేసే ముందు సో ఖచ్చితంగా దాన్ని అయితే డిక్లేర్ చేయాలి. సపోజ్ ఈ టేబుల్ ర్యాక్లో మనం అయితే బుక్స్ పెట్టామని చెప్పుకోవచ్చు. సో ఆ బుక్స్ని మనకు ఎప్పుడైనా కావాలి, మనం మళ్ళీ తీసుకోవాలి అంటే సో ముందైతే మనం ఆ ర్యాక్లో బుక్స్ అయితే పెట్టి ఉండాలి కదా. సో బుక్స్ మనం పెట్టినట్లయితే మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేసుకుంటాం. సో అక్కడ బుక్స్ పెట్టకుండా మనం వెళ్ళి బుక్స్ కోసం వెతికితే సో అక్కడ ఎంటీ ఉంటుంది, ఏముండదు. సో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా మనం ఏదైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ముందే అయితే డిక్లేర్ చేయాలి సి లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ను వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనం అయితే వేరియబుల్ డిక్లరేషన్ అనేది కోడ్ బ్లాక్స్ కంపైలర్లో అయితే చూద్దాం. సో ఇక్కడ బేసిక్గా అయితే ఇచ్చాను కదా. సో ఈ ఫస్ట్ లైన్కి మీనింగ్ తెలుసు కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇది వచ్చేసి హెడర్ ఫైల్ అంటాం. సో మన లైబ్రరీ ఫైల్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో ప్రింట్ ఎఫ్ కానివ్వచ్చు, స్కాన్ అలా
అవుట్పుట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది వర్క్ కావాలంటే మనం ఇలాంటి హెడర్ ఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అవసరం కాబట్టి సో ప్రింట్ఎఫ్ డెఫినేషన్ వచ్చేసి హ్యాష్ ఇంక్లూడ్ stdio.hలో అయితే మనకు డిఫైన్ అయి ఉంటుంది. సో అందుకోసం ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అయితే ఇంక్లూడ్ చేస్తాం ప్రోగ్రాంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ మెయిన్ గురించి కూడా చెప్పాం, మన ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. సో ఇంట్ మెయిన్ అని ఎందుకు రాస్తామంటే ఇది ఒక ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. సో కంపైలర్కి మనం చెప్తున్నట్టు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయితే ఈ లైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నట్టుగా ఈ లైన్ అయితే రాస్తాం. సో ఇక్కడ క్యార్ cvar అని ఉంది కదా, ఈ cvar అనేది వేరియబుల్ నేమ్. సో ఈ క్యార్ అనేది డేటా టైప్. సో ఇది అంతా కూడా నేను కోడ్ బ్లాక్స్లో అయితే చూపిస్తాను. సో కోడ్ బ్లాక్స్లో సో ఫస్ట్ అయితే ఏం రాస్తాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇది వచ్చేసి హెడర్ ఫైల్ అనమాట. మనకి ఎందుకు రాస్తాం ఈ హెడర్ ఫైల్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏవైతే మనం యూజ్ చేస్తాం ప్రోగ్రాంలో, సో అవి వర్క్ అవ్వాలంటే వాటి డెఫినేషన్ వచ్చేసి ఈ హెడర్ ఫైల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ మెయిన్. సో ఇక్కడ ఇంట్ అని ఎందుకు రాస్తామంటే ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక పాజిటివ్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్ అని తెలియజేస్తున్నట్లయితే రాస్తాము. సో అది ఇంట్ అయినా రాయొచ్చు, వాయిడ్ అయినా రాయొచ్చు, అది ఏం పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. సో మనం అయితే ఇక్కడ క్వాలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్గా ఉండాలంటే ఇంట్ మెయిన్ రిటర్న్ 0 అవన్నీ కూడా రాయాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాం కదా. సో ఇక్కడైతే ఇంట్ మెయిన్ అని చెప్పేసి రాస్తున్నాం. ఎందుకు రాస్తాం ఇంట్ మెయిన్ అంటే మనకి కంప్యూటర్ చెప్తున్నట్టు ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇంట్ మెయిన్ నుంచి అయితే మనకు మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం అయితే ఈ లైన్ రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఈ విధంగా అయితే రాస్తాం. సో ఇక్కడ ఇందులో ఈ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ఈ మధ్యలో మనం అయితే ప్రోగ్రామ్ రాస్తాం. మనకి ఏదైతే అవుట్పుట్లో కనపడాలో, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవుట్పుట్ మనకి ప్రింట్ అవ్వాలని చెప్పేసి అదంతా కూడా మనం అయితే ఈ బిట్వీన్ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో అయితే రాస్తాము. సో ఇక్కడ వేరియబుల్ని అయితే డిక్లేర్ చేయాలని చెప్పేసాను కదా. సో సింపుల్గా ఒక ఇంటీజర్ వాల్యూను, ఒక 5 అనే నెంబర్ను నేనైతే స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తాను, ఫస్ట్ సింటాక్స్ చూసాం కదా, డేటా టైప్, అదేవిధంగా వేరియబుల్ నేమ్. సో ఇంటీజర్ యూజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇంట్. సో ఇంట్ వచ్చేసి టైప్, సో టైప్ ఆఫ్ డేటా. సో నేను ఇంటీజర్ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇంట్ అనేసి ఇచ్చేసాను. సో ఈ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. సో ఇంట్ టైప్ రాసాం. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ నేమ్ రాయాలి. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను సింపుల్గా ఏ అని ఇస్తున్నాను అంతే. సెమీకోలన్. సో సెమీకోలన్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే సెమీకోలన్ పెట్టకపోతే ఆ లైన్ ఇంకా ఫర్దర్గా ఉందన్నట్టుగా కంప్యూటర్ అజ్యూమ్ చేసుకుంటుంది కంపైలర్. సో ఇక్కడ సెమీకోలన్ మెయింటైన్ చేయడం ద్వారా ఆ లైన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయిందని చెప్తున్నట్టుగా ఉంటుంది. సో సింపుల్గా అంతే వేరియబుల్ డిక్లరేషన్. సో టైప్ ఆఫ్ డేటా మెన్షన్ చేస్తాం, అదేవిధంగా వేరియబుల్ నేమ్ అయితే మెన్షన్ చేస్తాం. సో సింపుల్గా నేను ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటాను కాబట్టి సో టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చాను, అదేవిధంగా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ అని ఇచ్చాను. సో ఇప్పుడైతే మనకు ఒక మెమొరీ అనేది క్రియేట్ అయిపోయింది, ఒక ర్యాక్, టేబుల్ ర్యాక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఆ ర్యాక్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇంటీజర్ కోసం ఒక ర్యాక్ని అయితే స్టోర్ చేశాను, ఒక ర్యాక్ని అయితే క్రియేట్ చేశాను కదా, ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు అందులో వచ్చేసి నేను ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, నెంబర్స్ స్టోర్ చేసుకోవచ్చు, సపోజ్ 2 స్టోర్ చేసుకోవచ్చు, 20 స్టోర్ చేసుకోవచ్చు, ఎనీ నెంబర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ ఇంటీజర్కి ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ అవన్నీ కూడా చూద్దాం. సో ఆ రేంజ్ లోపల మనం అయితే ఏ నెంబర్ అయినా ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఎనీ నెంబర్ అయితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం అయితే వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తాము. సింపుల్గా డేటా టైప్ అనేది ఇస్తాము, ఏ టైప్ ఆఫ్ డేటా మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో అదేవిధంగా వేరియబుల్ నేమ్ అయితే డిక్లేర్ చేస్తాం. సో ఇది సింపుల్గా మనకైతే వేరియబుల్ డిక్లరేషన్. సో ఇక్కడ క్యార్ అని ఉంది కదా, సో క్యారెక్టర్స్, ఏదైనా క్యారెక్టర్స్ డేటా, సపోజ్ ఏబిసి అలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో అలా క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలంటే క్యార్ అని టైప్ ఇస్తాం, తర్వాత cvar. సో ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఎనీథింగ్. సో వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా ఇవ్వచ్చు. సో ఆ రూల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడ క్యారెక్టర్ లాంటి టైప్ డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ క్యార్ అని యూజ్ చేయాలి, అదేవిధంగా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఇంట్ అని ఇవ్వాలి. ఏదైనా డెసిమల్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే సో ఇలా ఫ్లోట్ అని చెప్పేసి టైప్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఈ విధంగా సింపుల్గా అయితే వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమింగ్ రూల్స్. సో ఇక్కడ చెప్పాం కదా, సో ఇక్కడ క్యార్ cvar అని ఉంది కదా. సో ఈ టైప్ వచ్చేసి ఫిక్స్డ్ అనమాట, క్యార్, ఇంట్, ఫ్లోట్ అలా ఉంటాయి. ఆ డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం.
సో ఆ క్యార్ అవన్నీ కూడా ఫిక్స్డ్ నేమ్స్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ సింటాక్స్ చూసాం కదా, డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో ఈ వేరియబుల్ నేమ్ మనకి ఇష్టం వచ్చిన ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. సో అలా ఏదైనా ఇవ్వచ్చు, బట్ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని ఫాలో అయిపోయి మనం అయితే నేమ్స్ అయితే ఇవ్వచ్చు వేరియబుల్స్కి. సో ఆ రూల్స్ ఏంటి అనేవి ఇక్కడ అయితే మెన్షన్ చేశాను. సో ఇది ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్. సో అది క్యాపిటల్ లెటర్ అయినా అవ్వచ్చు, స్మాల్ లెటర్ అయినా అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్ అనే సింబల్తో అయితే స్టార్ట్ అవ్వాలి అనమాట. ఎనీ నెంబర్తో అలా అయితే స్టార్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది కదా, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో నెంబర్తో అలా అయితే స్టార్ట్ అవ్వద్దు, ఖచ్చితంగా లెటర్తో స్టార్ట్ అవ్వాలి, క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ. సో లేదంటే అండర్ స్కోర్ అనే సింబల్తో అయితే స్టార్ట్ అవ్వాలి, నెంబర్స్తో అలా అయితే స్టార్ట్ అవ్వకూడదు. సో అయితే చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనం అయితే లెటర్ ఏ యూజ్ చేసాం కదా, సో స్మాల్ ఏ అని చెప్పేసి యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తే అర్థమవుతుంది. సో ప్రింట్ ఫంక్షన్స్కి అయితే మనం ప్రీవియస్ వీడియోలో ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి యూజ్ చేసాం కదా. సో ఇక్కడ ఇంటీజర్కి ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది, అది డిక్లేర్ చేయాలి. సో ఇదంతా కూడా చూద్దాం మళ్ళీ. అదేవిధంగా మనకి ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నాను, సెమీకోలన్. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేస్తే మనకైతే 34 అని చెప్పేసి వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు ప్రింట్ అయింది 34 అంటే మనమైతే ఆ ఏ అనే ర్యాక్లో, ఏ అనే మెమొరీ సెల్లో 34 అనే నెంబర్ని స్టోర్ చేసాం. సో 34 అనే నెంబర్ని స్టోర్ చేసి మళ్ళీ మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సింపుల్గా మన టేబుల్ ర్యాక్స్లో అయితే బుక్స్ పెట్టి తర్వాత వచ్చి యాక్సెస్ చేసుకుంటాము. సో అలా మన ఏ అనే మెమొరీ సెల్లో 34 అనే నెంబర్ని స్టోర్ చేసి తర్వాత వచ్చి మళ్ళీ యాక్సెస్ చేసుకుంటాం. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో సేమ్ అంతే. సో ఇప్పుడు వేరియబుల్ నేమ్ రూల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ స్మాల్ ఏ పెట్టాను కదా, సో ఇప్పుడు క్యాపిటల్ ఏ పెడతాను. సో ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ పెట్టాలి, ఎందుకంటే ఏలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు రన్ చేస్తే సింపుల్గా సో మళ్ళీ 34 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఎందుకంటే మనం ఎటువంటి నేమ్ రూల్స్ అయితే వైలేట్ చేయలేదు. సో నేమ్ రూల్స్ ఫాలో అయిపోయి వేరియబుల్ నేమ్ అయితే క్రియేట్ చేసాం. సో అదేవిధంగా అండర్ స్కోర్తో అయితే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను. సో ఇక్కడ అండర్ స్కోర్ ఇస్తున్నాను. సో అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 34. సో అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో 34 అనే వాల్యూని అయితే స్టోర్ చేసాం. సో ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ అండర్ స్కోర్ ఏ. సో ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ 34 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎందుకంటే మనం ఎటువంటి నేమింగ్ రూల్ అయితే వైలేట్ చేయలేదు. సో నెంబర్తో అయితే స్టార్ట్ చేయలేదు, అండర్ స్కోర్తో. అదేవిధంగా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ యూజ్ చేసుకొని మనం వేరియబుల్ని అయితే స్టార్ట్ చేసాం. సో వేరియబుల్ నేమ్ ఇచ్చాం. సో ఎటువంటి వేరియబుల్ నేమ్ రూల్ అయితే వైలేట్ అవ్వలేదు కాబట్టి మనకైతే సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఒక రూల్ని వైలేట్ చేసి చూపిస్తాను. సపోజ్ 2a అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. సో వేరియబుల్ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్ ఆర్ అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. బట్ నేను నెంబర్తో స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎటువంటి ఎర్రర్ అనేది వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ రన్ చేసాం. సో ఇక్కడ చూసారా, రన్ చేసిన వెంటనే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇన్వాలిడ్ సఫిక్స్ ఏ ఆన్ ఇంటీజర్ కాన్స్టాంట్ ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైర్. సో ఇక్కడ వచ్చేసి ఇన్వాలిడ్ సఫిక్స్. సో సఫిక్స్ ఏదైతే ఉందో మనకి సో 2 అని ఇచ్చాం. వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్ లేదా అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రూల్ని వైలేట్ చేసాం. సో నెంబర్తో స్టార్ట్ చేస్తున్నాం, నెంబర్తో స్టార్ట్ చేసి వాల్యూని స్టోర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఆ రూల్ని వైలేట్ చేసాం కాబట్టి వెంటనే మనకైతే ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో అలా క్రియేట్ చేయకూడదు. డైరెక్ట్గా మనం అయితే ఒక లెటర్ కానీ స్మాల్ కానీ క్యాపిటల్ లెటర్ అయితే స్టార్ట్ చేయాలి, లేదా అండర్ స్కోర్ సింబల్తో అయితే వేరియబుల్ స్టార్ట్ అవుతుంది. సో నెంబర్స్తో కానీ డిఫరెంట్ వేరే టైప్ ఆఫ్ సింబల్స్తో అయితే వేరియబుల్ని అయితే స్టార్ట్ చేయకూడదు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రూల్ అనమాట. సో నెక్స్ట్ రూల్ చూసుకుంటే ఇట్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. సో స్టార్ట్ అయితే లెటర్తో చేయాలి, క్యాపిటల్ కానీ స్మాల్ కానీ, లేదా అండర్ స్కోర్తో అయితే స్టార్ట్ చేయాలి. సో ఇన్ బిట్వీన్ అయితే లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చి స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్. సో ఈ రెండు అయితే చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు, స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనమైతే ఒక లెటర్తోనే చేయాలి, లేదంటే అండర్ స్కోర్ సింబల్తో అయితే స్టార్ట్ చేయాలి. బట్ ఇన్ బిట్వీన్ వేరియబుల్ నేమ్, సో ఇక్కడ నేను ఒక లెటర్ ఇచ్చాను కదా, సో ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ మనం ఒక టేబుల్ అనేది ఇచ్చేసాను ఇక్కడ నేమ్, సో అలా అయినా ఇవ్వచ్చు. మనం ఏం చేస్తున్నాం, రూల్ని అయితే వైలేట్ చేయలేదు ఇక్కడ. సో టేబుల్లో టీ అనే లెటర్ వచ్చేసి లెటర్,
సో మనం అయితే వేరియబుల్ నేమ్ని లెటర్తోనే స్టార్ట్ చేస్తాం, స్మాల్ లెటర్తో. సో ఎటువంటి మా రూల్ అయితే వైలేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఈ టేబుల్ని యాక్సెస్ చేసుకోవాలంటే ప్రింట్ఎఫ్లో టేబుల్ అని చెప్పేసి ఇస్తే, సో ఆ టేబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో అదైతే మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ రన్ చేస్తే, సో ఇక్కడ టేబుల్లో 34 అనే వాల్యూ స్టోర్ చేసాం. సో మనకి 34 అనే వాల్యూ అయితే అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో సేమ్ ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏంటి? సో ఇన్ బిట్వీన్ వచ్చేసి లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అదేవిధంగా మనకైతే అండర్ స్కోర్స్ కూడా ఉండొచ్చు. సో లెటర్స్, డిజిట్స్, అదేవిధంగా అండర్ స్కోర్ అయితే ఉండొచ్చు. సో వాటి మధ్య స్పేసెస్ అనేది నాట్ అలౌడ్. సో అది ఈ 2 రూల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ టేబుల్ అని రాసాం కదా, సో ఇన్ బిట్వీన్ TAB 23 అని ఇచ్చాను. సో ఇప్పుడు టోటల్గా మనకి వేరియబుల్ నేమ్ ఏంటి? TAB 23LA. సో మన లెటర్స్, వేరియబుల్ నేమ్లో లెటర్స్ ఉన్నాయి, డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రింట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. 23 అని చెప్పేసి ఇచ్చేసాను ప్రింట్ఎఫ్లో. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ట్యాబ్, అదేవిధంగా 23LA అనే వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాం. సో ఆ వేరియబుల్ నేమ్లో ఏముంది? 34 అనే వాల్యూని అయితే స్టోర్ చేసాం. సో మనకైతే సక్సెస్ఫుల్గా అయితే ప్రింట్ అయిపోయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఎటువంటి వేరియబుల్ నేమింగ్ రూల్ని అయితే వైలేట్ చేయలేదు. సో ఆ రూల్ అన్ని ఫాలో అయిపోయి వేరియబుల్ నేమ్ అనేది లెటర్తోనే స్టార్ట్ చేసాం. సో లెటర్తోనే స్టార్ట్ చేసాం. ఇన్ బిట్వీన్ ఏం చేసామంటే నెంబర్స్ ఇంక్లూడ్ చేసాం. సో అలా నెంబర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, అదేవిధంగా అండర్ స్కోర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో దానివల్ల అయితే మనకి ఎటువంటి నేమింగ్ రూల్స్ అయితే వైలేట్ అవ్వవు. యాజ్ ఇట్ ఈస్గా మనం ఆ వేరియబుల్లో ఏదైతే స్టోర్ చేసామో ఆ వాల్యూ మనకైతే ఫైనల్గా అవుట్పుట్లో అయితే కనపడుతుంది అనమాట. సో ఇక్కడైతే నెంబర్స్ ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అండర్ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో ఇక్కడ అండర్ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేశాను. TAB 23_LA. సో ఇక్కడ కూడా TAB 23_LA అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? 34 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు ప్రింట్ అయింది? మనం ఎటువంటి రూల్ అనేది వైలేట్ అవ్వలేదు. సో రూల్స్ ఫాలో అయ్యాము. లెటర్తో అయితే స్టార్ట్ చేసాం వేరియబుల్ నేమ్, అదేవిధంగా నంబర్స్ ఇంక్లూడ్ చేసాము మధ్యలో, అదేవిధంగా అండర్ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో రూల్స్ అన్ని ఫాలో అయ్యాము. సో వేరియబుల్ నేమ్ అయితే సక్సెస్ఫుల్ క్రియేట్ చేసాము. ఆ వేరియబుల్ని కూడా యాక్సెస్ చేసుకున్నాం. ఆ వేరియబుల్లో 34 అనే వాల్యూ స్టోర్ చేసాం కాబట్టి మనకైతే అవుట్పుట్లో 34 అనే వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ రూల్ వైలేషన్ ఏంటి? స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ అన్న. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సో ఇక్కడ అండర్ స్కోర్ పక్కన స్పేస్ ఇచ్చాను. సో స్పేస్ ఇచ్చేసి, సో ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్లో కూడా స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి ఇక్కడ రన్ చేద్దాం. సో రన్ చేయడానికి ట్రై చేసిన వెంటనే మనకైతే ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ చూసారు ఎక్స్పెక్టెడ్ అని మన ఇక్కడ కొన్ని ఎర్రర్ అయితే రావడం జరిగింది కదా, అన్డిక్లేర్డ్. సో LA అన్డిక్లేర్డ్. సో ఇది ఇలా స్పేస్ ఇవ్వడం ద్వారా అది ఏమర్థం చేసుకుంటుందంటే, సో ఇదొక వేరియబుల్ నేమ్లో అయితే డిక్లేర్, అది అజ్యూమ్ చేసుకుంటుంది సపరేట్ వేరియబుల్స్. సో అలా అయితే డిక్లేర్ చేయకూడదు. అలా డిక్లేర్ చేస్తే మనకైతే వేరియబుల్ నేమింగ్ రూల్స్ అనేవి వైలేట్ అవుతాయి. మనకు ఆ వేరియబుల్ స్టోర్ చేసిన వాల్యూ అయితే ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ మెన్షన్ చేశాం కదా, వేరియబుల్ నేమ్ అనేది లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో అది క్యాపిటల్ లెటర్ అయినా అవ్వచ్చు, స్మాల్ లెటర్ అయినా అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్ అయినా కూడా అవ్వచ్చు. సో అదేవిధంగా నెంబర్తో అయితే వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. సో ఆ రెండింటి కూడా మనం అయితే ఎగ్జాంపుల్ చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి లెటర్తో స్టార్ట్ అయ్యి మనకైతే మధ్యలో లెటర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, డిజిట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, అదేవిధంగా అండర్ స్కోర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. స్పేసెస్ అనేది నాట్ అలౌడ్. సో ఇప్పుడైతే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తాము. సో అది కంటిన్యూస్గా ఉండాలి, ఎండ్ టు ఎండ్. మధ్యలో స్పేసెస్ క్రియేట్ చేస్తే మనకు వెంటనే ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో నేమింగ్ రూల్ని అయితే వైలేట్ చేసినట్టు అవుతుంది. మనకి ఎటువంటి వాల్యూ అయితే అవుట్పుట్లో అయితే కనపడదు. సో అదేవిధంగా నెక్స్ట్ రూల్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. లైక్ అడ్డేట్ సింబల్, హ్యాష్, పర్సెంటేజ్, ఇలా స్పెషల్ సింబల్స్ చాలా ఉంటాయి కదా. సో అటువంటి స్పెషల్ సింబల్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. నెక్స్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్స్, సో ఇక్కడ నేను స్పేస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ అట్ ద డేట్ సింబల్ అయితే మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో లాస్ట్లో అయితే నేను అట్ డేట్ సింబల్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ కూడా స్పేస్ రిమూవ్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్లో స్పేస్ రిమూవ్ చేసి లాస్ట్లో అట్ ద డేట్ సింబల్ అయితే మెన్షన్ చేశాను. సో ఇప్పుడైతే రన్ చేస్తాను. సో రన్ చేస్తే వెంటనే మనకైతే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? సో నేమింగ్ రూల్లో అయితే మెన్షన్ చేశారు, స్పెషల్ సింబల్స్ అయితే వేరియబుల్లో మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనం ఏం చేసాం, ఇక్కడ స్పెషల్ సింబల్ని అయితే వేరియబుల్ నేమ్లో యూజ్ చేసాం.
దానివల్ల ఏమవుతుంది, వేరియబుల్ నేమ్ రూల్స్ అనేవి వైలేట్ అవుతుంది. మనకు ఆ వేరియబుల్లో ఏదైతే నెంబర్ స్టోర్ చేసామో, ఆ వాల్యూ ఏదైతే స్టోర్ చేసామో అదైతే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం రూల్ వైలేట్ చేసాం కానీ. సో ఇలా స్పెషల్ సింబల్ అప్డేట్ కానీ, హ్యాష్ కానివచ్చు, పర్సెంటేజ్, ఇలాంటి స్పెషల్ సింబల్స్ అయితే మనం వేరియబుల్ నేమ్లో యూస్ చేయకూడదు. అలా యూస్ చేస్తే మనకి ఏమవుతుంది, వెంటనే ఆ రూల్ అనేది వైలేట్ అయిపోతుంది. రూల్ వైలేట్ అయిపోయి మనకు ఆ వాల్యూ ఏదైతే స్టోర్ చేసామో అదైతే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, వెంటనే ఎర్రర్ అయితే స్ట్రైక్ అవుతుంది. సో నెక్స్ట్ రూల్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. సో సిలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఒక 32 కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ వచ్చేసి ఫిక్స్డ్ అనమాట, వాటి ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇంట్ అనేది ఒక కీవర్డ్, వాళ్ళు రిజర్వ్ చేసి ఉంటారు అనమాట. సి లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడే కొన్ని కీవర్డ్స్ అయితే రిజర్వ్ చేసి ఉంటారు. సో ఆ కీవర్డ్స్ నేమ్స్ అయితే వాటి ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఇంట్, ఇక్కడ ఇంట్ మెన్షన్ చేసాము. సో ఇంట్ ఎందుకు మెన్షన్ చేసాము, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ అని మెన్షన్ చేసాం. సో ఇంట్ అనే ఒక నేమ్కి ఈ ఫంక్షనాలిటీ ఉంది. సో ఎప్పుడైతే ఇంట్ అని మెన్షన్ చేస్తామో, సో మా ప్రోగ్రామరు ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలి వేరియబుల్లో అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఉంది. సో ఆ ఇంట్ అనే వేరియబుల్కి ఫిక్స్డ్ డెఫినేషన్ ఉంది, అదొక రిజర్వ్డ్ కీవర్డ్. సో అలాంటి కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ లాగా అయితే యూస్ చేయకూడదు. అలా యూస్ చేస్తే మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇంట్ అని ఇచ్చాను. సో ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 34. సో ఇంట్ అనేది కీవర్డ్. సో ఇక్కడ కీవర్డ్ను వేరియబుల్ నేమ్ లాగా అయితే యూజ్ చేశాను. సో ఇప్పుడైతే దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు రన్ చేస్తే సో వెంటనే మనకైతే ఎర్రర్ వచ్చింది. సో ఏం ఎర్రర్ వచ్చింది, 2 or more డేటా టైప్స్ ఇన్ డిక్లరేషన్ స్పెసిఫైర్స్. సో అలా కీవర్డ్స్ ఏవైనా యూజ్ చేసినప్పుడు మనకైతే ఎర్రర్ స్ట్రైక్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ కీవర్డ్స్కి ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటుంది. సో అవన్నీ కూడా రిజర్వ్ చేసి పెట్టి ఉంటారు. సి లాంగ్వేజ్ ఎప్పుడైతే డెవలప్ చేసి ఉంటారో, సో అప్పుడే కొన్ని కీవర్డ్స్ అయితే డెవలప్ చేసి ఉంటారు. వాటి ఫంక్షనాలిటీస్ ఆ కీవర్డ్స్కి ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అయితే వేరియబుల్ నేమ్ లాగా అస్సలు యూజ్ చేయకూడదు. సో వేరియబుల్ నేమ్ మనం సపరేట్గా వేరే నేమ్ అయితే క్రియేట్ చేయాలి అదర్ దాన్ సి కీవర్డ్స్. సో ఆ రూల్స్ అన్నీ చెప్పాం కదా. సో లెటర్తో స్టార్ట్ అవ్వాలి, అదేవిధంగా స్మాల్ లెటర్ కానివచ్చు, క్యాపిటల్ లెటర్ కానివచ్చు, అండర్ స్కోర్ కూడా కానివచ్చు. సో అలా లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ మనకైతే వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వాలి. నెంబర్తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు. అదేవిధంగా వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత లెటర్తో మధ్యలో నెంబర్స్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు, ఇంకా మోర్ లెటర్స్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు, అండర్ స్కోర్స్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్పేసెస్. సో ఇక్కడ స్పేసెస్ కూడా మనమైతే వేరియబుల్ నేమ్లో యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ మధ్య స్పేస్ ఇస్తామో వెంటనే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో స్పేసెస్ కూడా యూజ్ చేయకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ హ్యాష్, పర్సెంటేజ్, డేట్ సింబల్ చూసాం కదా ఎగ్జాంపుల్గా. సో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనమైతే యూజ్ చేయడానికి వీలు లేదు వేరియబుల్ నేమ్ లాగా. అదేవిధంగా కీవర్డ్స్ కూడా వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయకూడదు. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అంటే తెలుసు, కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్ రాయాల్సిన స్మాల్ రాయాలి, క్యాపిటల్ రాయాల్సిన క్యాపిటల్ రాయాలి. సో అలా వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి కేస్ సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి సింపుల్గా మన వేరియబుల్ నేమింగ్ రూల్స్ అనమాట. సింపుల్గా వేరియబుల్ నేమ్ అనేది జస్ట్ ఒక లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ క్రియేట్ చేస్తాం, నెంబర్తో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత లెటర్తో మధ్యలో డిజిట్స్ కానివ్వచ్చు, మోర్ లెటర్స్ కానివ్వచ్చు, అండర్ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పేసెస్ అనేవి అలో ఉండదు వేరియబుల్ నేమ్స్లో. అదేవిధంగా నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అలో ఉండదు వేరియబుల్ నేమ్స్ లాగా డిక్లేర్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ కూడా వేరియబుల్ నేమ్స్ లాగా యూజ్ చేయడానికి అయితే మనకైతే రూల్ వైలేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. సో ఇవి సింపుల్గా మనకైతే వేరియబుల్ నేమింగ్ రూల్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్. సో ఇందాక మనం ఏం చేసాం, వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు టైప్ ఇచ్చాం కదా. సో ఇంటీజర్ వాల్యూని అయితే నేను స్టోర్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంట్ అనే టైప్ ఇచ్చాం. సో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. సో ఎటువంటి డేటా ప్రోగ్రామర్ స్టోర్ చేస్తున్నాడు, ఎటువంటి డేటాని అందులో స్టోర్ చేస్తున్నారు వేరియబుల్లో అని మనం అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇంటీజర్ డేటా యూజ్ చేస్తే ఇంట్ అని చెప్పేసి, క్యారెక్టర్స్ ఏవైనా స్టోర్ చేస్తే క్యార్ అని చెప్పేసి, సో డెసిమల్స్ ఏవైనా స్టోర్ చేస్తే ఫ్లోట్ అని చెప్పేసి అలా టైప్ మనం మెన్షన్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం వేరియబుల్ నేమ్లో అయితే వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ డేటా టైప్ డిటర్మైన్స్ టైప్ ఆఫ్ డేటా, సైజ్ ఆఫ్ మెమొరీ, రేంజ్ ఆఫ్ డేటా, ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ డేటా. సో సింపుల్గా డేటా టైప్ ఏం డిటర్మైన్ చేస్తుందంటే టైప్ ఆఫ్ డేటా. సపోజ్ ఇంట్ అనేది ఒక డేటా టైప్. సో అదేం డిటర్మైన్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇంటీజర్ వాల్యూస్ నెంబర్స్ అనేవి
ప్రోగ్రామర్ స్టోర్ చేస్తాడు, లేదంటే యూజర్ స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్లో అని టైప్ ఆఫ్ డేటాను అయితే డిటర్మైన్ చేస్తుంది. ఒకవేళ క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్స్ అనే టైప్ ఆఫ్ డేటాని మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు అని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తామో సైజ్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఒక మెమొరీ సెల్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఎలాగైతే టేబుల్లో ర్యాక్స్ ఉంటాయో, సో ఒక ఇంటీజర్ వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తే మనకు ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకుంటామో ఆ వాల్యూ మెమొరీలో స్టోర్ అవ్వాలంటే ఒక మెమొరీ సెల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక మెమొరీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అది ఎంత మెమొరీ క్రియేట్ అవ్వాలని చెప్పేసి కూడా ఈ డేటా టైప్ అనేది డిటర్మైన్ అవుతుంది. సపోజ్ ఇంటీజర్కి 4 bytes, డెసిమల్కి 4 bytes, క్యారెక్టర్కి 1 byte. సో అలా సైజ్ అయితే ఉంటుంది. సో అలా ఎప్పుడైతే మనం డేటా టైప్ క్రియేట్ చేసి వేరియబుల్ నేమ్ ఇస్తామో, సో వెంటనే ఆ వేరియబుల్ నేమ్కి ఆ డేటా టైప్ స్పెసిఫిక్గా ఒక మెమొరీ సైజ్ అయితే, ఒక మెమొరీ సెల్ ఫిక్స్డ్ సైజ్తో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ డేటా. సో ఎంత రేంజ్ ఆఫ్ డేటాని అయితే ఇవ్వచ్చు. సపోజ్ మనం ఇందాక నెంబర్ 34 స్టోర్ చేసాం కదా, సో అలా ఎంతవరకు 1 lakh వరకు స్టోర్ చేయొచ్చు, 1 crore వరకు స్టోర్ చేయొచ్చు, అలా ఒక రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ కూడా డేటా టైప్ అయితే మెన్షన్ చేస్తుంది, డిటర్మైన్ చేస్తుంది. సో ఆ రేంజ్ లోపల మనం అయితే వాల్యూస్ని అయితే స్టోర్ చేయాలి. సో ఆ రేంజ్ దాటి మనం వాల్యూ స్టోర్ చేయాలంటే డేటా టైప్ కూడా ఎక్కువ రేంజ్ ఉన్న డేటా టైప్స్ యూజ్ చేయాలి. సో అప్పుడైతే మనం హై వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ డేటా. సపోజ్ ఇంటీజర్ నెంబర్స్ యూజ్ చేస్తే మనం చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, అర్థమెటిక్ ఆపరేషన్స్ కానివ్వచ్చు. సో ఈ విధంగా చాలా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో ఆ ఆపరేషన్స్ కూడా డేటా టైప్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా డేటా టైప్ ఏం డిటర్మైన్ చేస్తుందంటే టైప్ ఆఫ్ డేటా, సైజ్ ఆఫ్ మెమొరీ, రేంజ్ ఆఫ్ డేటా, అదేవిధంగా ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ డేటా. సో ఈ 4 టైప్స్ని కూడా డేటా టైప్ అనేది డిటర్మైన్ చేస్తుంది. సో ఇక్కడ డేటా టైప్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఏం చూసాం, ఇంటీజర్ అనే ఒక్క టైప్ చూసాం. సో కానీ మనకి సి లాంగ్వేజ్లో చాలా డేటా టైప్స్ ఉంటాయి. సో మెయిన్గా డేటా టైప్స్ని అయితే 3 టైప్స్గా క్లాసిఫై చేశారు ఇక్కడ. బేసిక్ డేటా టైప్స్, డెరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఈ 3 టైప్స్లో మనం అయితే డేటా టైప్స్ని అయితే క్లాసిఫై చేసాం సి లాంగ్వేజ్లో. సో బేసిక్ డేటా టైప్స్ ఆల్రెడీ మనం అయితే ఇంటీజర్కి ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఇంటీజర్ వాల్యూస్ని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే సో ఇంట్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేస్తాం కదా. సో ఆల్రెడీ ఇంట్ అనే డేటా టైప్కి మనం ఎగ్జాంపుల్ చూసాం. సో ఇంకా ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడానికి ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. అదేవిధంగా డబల్. సో ఈ డబల్ కూడా డెసిమల్ వాల్యూస్ కోసమే యూజ్ చేస్తాం, బట్ ఫ్లోట్ కంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని అయితే స్టోర్ చేయడానికి మనం ఈ డబల్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ ఏవైనా యూజ్ చేయాలంటే, క్యారెక్టర్స్ వాల్యూస్ ఏవైనా స్టోర్ చేయాలి వేరియబుల్ నేమ్లో అంటే సో ఈ క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి బూల్. సో బూల్ అంటే బూలియన్ అనమాట. సో బూలియన్ వాల్యూస్ మనకు 2 ఉంటాయి కదా, ట్రూ ఆర్ ఫాల్స్. సో అలా ట్రూ ఆర్ ఫాల్స్ లాంటి వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే సో మనం బూల్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్. సో వాయిడ్ అంటే ఎంటీ, ఎటువంటి వాల్యూని అయితే స్టోర్ చేయమన్నమాట. సో ఎటువంటి వాల్యూని స్టోర్ చేయకపోతే మనమైతే వాయిడ్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. సో అంటే ఎంటీ వేరియబుల్ అనమాట. సో అందులో ఎటువంటి వాల్యూస్ అయితే ఉండవు, వేరియబుల్ అనేది ఎంటీగా ఉంటున్నాం. నెక్స్ట్ డెరైవ్డ్ డేటా టైప్స్ వచ్చేసి అరే, పాయింటర్, ఫంక్షన్. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ వచ్చేసి యూనియన్, స్ట్రక్చర్, ఈనం ఉంటాయి. సో ఈ డెరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి బేసిక్ డేటా టైప్స్ కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఆల్రెడీ మనం అయితే ఇంట్కి అయితే చూసాం కదా. సో నెక్స్ట్ ఫ్లోట్, డబల్, క్యార్, అదేవిధంగా బూల్, వాయిడ్ కూడా ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ డేటా టైప్ కొన్ని మాడిఫైర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ 3 మాడిఫైర్స్ ఇచ్చాం కదా, సైజ్ మాడిఫైర్, సైన్ మాడిఫైర్, కాన్స్టాంట్ మాడిఫైర్. సో ఇలా 3 మాడిఫైర్స్ అయితే ఉంటాయి. సో సైజ్ మాడిఫైర్ విషయానికి వస్తే షార్ట్, లాంగ్స్ ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి నెక్స్ట్. సో ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ సైన్డ్, అన్సైన్డ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ సైన్ మాడిఫైర్ అని ఉంది కదా. సో సైన్ మాడిఫైర్ అంటే సైన్డ్, అన్సైన్డ్ అనమాట. సో సైన్డ్ అంటే తెలుసు కదా, సైన్డ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. మనం అయితే సైన్ మెన్షన్ చేస్తాం కదా నెగిటివ్ నెంబర్స్కి, మైనస్ అనే సైన్ ముందర, నంబర్ ముందర మైనస్ అనే సైన్ అయితే మెన్షన్ చేస్తాం. అటువంటి నెంబర్స్ని సైన్డ్ నెంబర్స్ అంటాం. అన్సైన్డ్ నెంబర్స్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ అనమాట. సో పాజిటివ్ నెంబర్స్కి మనం ఎటువంటి సింబల్ని అయితే మెన్షన్ చేయం కదా నెంబర్ ముందర. సో నెంబర్ ముందర ఏదైనా సింబల్ని మెన్షన్ చేస్తే దాన్ని సైన్డ్ నెంబర్స్ అంటాం. సో ఎటువంటి సింబల్ని మెన్షన్ చేయకూడదు, దాన్ని అన్సైన్డ్ నెంబర్స్ అంటాం. సో ఈ వేరియబుల్స్లో కూడా నెగిటివ్ వాల్యూస్ అని, పాజిటివ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేస్తుంటాం కదా. సో నెగిటివ్ వాల్యూస్ స్టోర్ చేస్తే సో సైన్డ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో పాజిటివ్ వాల్యూస్ స్టోర్ చేస్తే పాజిటివ్ అన్సైన్డ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేసి సైన్ మాడిఫైర్.
దీస్ మాడిఫైర్స్ కెన్ బి అప్లైడ్ ఆన్ క్యార్ అండ్ ఇంటీజర్స్. సో మనం ఇక్కడ చాలా డేటా టైప్ చూసాం కదా, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూల్, వాయిడ్ అలా చూసాం కదా. సో ఇందులో అన్నిటికీ ఆ సైన్డ్ అన్సైన్డ్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో ఓన్లీ మనకైతే క్యార్ అదేవిధంగా ఇంటీజర్స్కి అయితే ఈ సైన్ మాడిఫైర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో క్యార్ అండ్ ఇంటీజర్స్కి ఈ సైన్డ్ అండ్ అన్సైన్డ్ వాల్యూస్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ చూద్దాం. సో క్యారెక్టర్ వచ్చేసి, సో క్యారెక్టర్ అని తెలుసు కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఇంటీజర్ అని చెప్పేసి ఎందుకు ఇచ్చామంటే మన ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో మన ఫస్ట్ డేటా టైప్స్ క్యారెక్టర్ కాబట్టి, సో క్యారెక్టర్స్ ఏవైనా సపోజ్ లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ కానివ్వచ్చు, సింబల్స్ కానివ్వచ్చు. సో ఏవైనా క్యారెక్టర్స్ స్టోర్ చేయాలి అనుకుంటే మనం అయితే క్యార్ అనే డేటా టైప్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంట్ ప్లేస్లో నేనైతే క్యార్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో వేరియబుల్ నేమ్ ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా టైప్ ఇస్తాం, అదేవిధంగా వేరియబుల్కి నేమ్ ఒకటి ఇస్తాం, వేరియబుల్ నేమ్ సెమీకోలన్. సో ఇది వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. డేటా టైప్ ఇస్తాం, అదేవిధంగా వేరియబుల్ నేమ్ ఇస్తాం, వేరియబుల్ నేమ్ ఇచ్చే సెమీకోలన్ ఇస్తే సింపుల్గా వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. సో వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత, వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత, సో అందులో అయితే మనం వాల్యూ స్టోర్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఈక్వల్స్ టు అని పెట్టేసి మనం అయితే ఆ వేరియబుల్లో మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో సో అందులో అయితే వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్యారెక్టర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నా వేరియబుల్లో కాబట్టి క్యార్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ క్యార్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో క్యార్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో మనం ఈ వేరియబుల్లో ఏదైనా స్టోర్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా. సో వేరియబుల్ నేమ్తో పాటు ఫార్మాట్ స్పెసిఫైర్ అని ఉంటుంది. సో ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్కి సో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేశారు అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇక్కడ క్యార్ అని మనం అయితే మెన్షన్ చేసాం, బట్ ఆ ఫంక్షన్కి అవుట్పుట్ ఫంక్షన్కి అర్థం అవ్వాలి అంటే మనం ఇక్కడ దాని ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. సో ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే ఉంటుంది. సో ఇంటీజర్కి %d ఉన్నట్లుగా క్యారెక్టర్కు %c అని అయితే మెన్షన్ చేయాలి. సో ప్రతిసారి క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు అందులో వాల్యూ ప్రింట్ చేయాలంటే సో ప్రింట్ఎఫ్లో వేరియబుల్ నేమ్తో పాటు దాని ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా అయితే మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. సో అప్పుడే మనకి ఆ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూస్ అయితే కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ క్యార్లో ఉన్న వాల్యూస్ నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే సో ప్రింట్ఎఫ్లో దాని ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేయాలి. సో అదేవిధంగా వేరియబుల్ నేమ్, సో ఏ వేరియబుల్లో మనం వాల్యూని స్టోర్ చేసామని ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే సో ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని అయితే మనకైతే ప్రింట్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పేసాం. సో క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్ మధ్యలో ఏదైనా మనం వాల్యూ ఇస్తే దాన్ని క్యారెక్టర్ అంటాం కదా. సో సింగిల్ కోట్స్ మధ్యలో ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తాం. సపోజ్ ఏ కానివ్వచ్చు, బి కానివ్వచ్చు, జెడ్ కానివ్వచ్చు, లేదంటే ఏదైనా సింబల్ కానివ్వచ్చు. సో ఏ సింబల్ క్యారెక్టర్ అయినా ఇస్తే దాన్ని అయితే మనం క్యారెక్టర్స్ అంటాం. సో ఈ క్యారెక్టర్స్ని ఇస్తాం సింగిల్ కోట్ మధ్యలో అయితే క్యారెక్టర్ని అయితే ఇస్తాం. సో ఈ సింగిల్ కోట్ మధ్యలో సపోజ్ నేను ఎస్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి సో ఇక్కడ రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే మనకి సింపుల్గా ఎస్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇంతకుముందు ఏం చేసాం, నెంబర్స్ని స్టోర్ చేసాం. ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఒక ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేసి అందులో నెంబర్ని అయితే స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మా క్యారెక్టర్ యూజ్ చేయాలనుకుంటాం. సో క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి క్యార్ అనే డేటా టైప్ క్రియేట్ చేసాం. తర్వాత దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాం. సో అందులో ఒక క్యారెక్టర్ని అయితే స్టోర్ చేసాం. సో క్యారెక్టర్ స్టోర్ చేసిన తర్వాత ఏం చేశాను, సో ప్రింట్ఎఫ్, సో మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలని చెప్పాను కదా. సో అవుట్పుట్ ఫంక్షన్, సో ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ లోపల ఎటువంటి టైప్ ఆఫ్ డేటా యూజ్ చేసాం అనేది ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది అన్ని డేటా టైప్స్కి. సో ఇంటీజర్కి %d ఉన్నట్లుగా క్యారెక్టర్కి %c ఉంటుంది. సో ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి డబల్ కోట్స్ మధ్యలో అయితే మెన్షన్ చేయాలి. సో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేయకపోతే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది యూజర్ స్టోర్ చేశాడు వేరియబుల్లో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఏ టైప్ ఆఫ్ డేటా యూజ్ చేసామో దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో అప్పుడే మనకు వాల్యూ అనేది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో లేదంటే మనకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో క్యార్ అనే డేటా టైప్ క్రియేట్ చేశాను. తర్వాత వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెక్టర్ అనేది ఆ వేరియబుల్ నేమ్లో స్టోర్ చేశాను. సో వేరియబుల్ నేమ్ క్యారెక్టర్లో స్టోర్ చేసిన తర్వాత ఏం చేశాను, ప్రింట్ చేస్తున్నాను. ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చాను. తర్వాత ఆ ఎస్ అనే క్యారెక్టర్ ఎందులో ఉంది, ఏ అనే వేరియబుల్లో ఉంది. సో ఆ ఏని ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తుంది కంపైలర్, ఆ ఏ అనే లొకేషన్కి వెళ్తుంది. ఆ మెమరీ లొకేషన్లో ఉన్న ఎస్ అనే క్యారెక్టర్ని మనకైతే ప్రింట్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడైతే ప్రింట్ చేస్తేనే సో మనకైతే ఎస్ అనేది ప్రింట్ అయింది.
సో ఎందుకు ప్రింట్ అయిందంటే ఎస్ అనే వాల్యూని మనం స్టోర్ చేసాం ఏ అనే లొకేషన్లో. సో అదొక క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని ఏ అనే వేరియబుల్ లొకేషన్లో మనమైతే ఎస్ అనేది స్టోర్ చేసాం. సో ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో మనకు ఏ అనే లొకేషన్లో ఏదైతే వాల్యూ ఎస్ అనేది ఉందో సో అదైతే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేసాం, క్యారెక్టర్ అనే డేటా టైప్ క్రియేట్ చేసాం. సో అందులో ఒక క్యారెక్టర్ని అయితే స్టోర్ చేసాం. దాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంటీజర్కి %d ఉన్నట్లుగా క్యారెక్టర్కి %c అనే ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. సో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ మెన్షన్ చేసి వేరియబుల్ నేమ్ ఇస్తే మనకు ఆ వేరియబుల్ నేమ్లో ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసి ఉంటామో సో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్. సో నేను ఏం చెప్పాను, డేటా టైప్ క్రియేట్ చేస్తూనే మనకు ఒక మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది వేరియబుల్కి. సో మెమొరీలో సో ఆ మెమొరీ ఎంత సైజులో క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి డేటా టైప్ డిటర్మైన్ చేస్తుంది అని చెప్పాను కదా. సో క్యారెక్టర్ డేటా టైప్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో క్యార్ అని చెప్పేసి మనం వేరియబుల్ నేమ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో సో ఆ వేరియబుల్ మెమొరీలో 1 byte అనేది సైజ్ అలకేట్ అవుతుంది. సో క్యార్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే డేటా టైప్ యూజ్ చేసి వేరియబుల్ని క్రియేట్ చేసాము, సో ఇంతకుముందు క్యార్ ఏ అని చెప్పేసి మనం కోడ్ బ్లాక్స్లో డిక్లేర్ చేసాం కదా. సో ఎప్పుడైతే మనం క్యార్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తామో సో వెంటనే మనకు మెమొరీలో 1 byte ఆఫ్ సైజ్ అనేది డిక్లేర్ అవుతుంది, అలకేట్ అయిపోతుంది అనమాట. సో ఆ క్యార్ ఏ అనే వేరియబుల్కి ఏ అనే లొకేషన్కి మెమొరీలో 1 byte అనేది డిక్లేర్ అయిపోతుంది అనమాట, అలకేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, సైన్డ్ అన్సైన్డ్ నెంబర్స్ ఉంటాయి. సో సైన్డ్ అయితే నెంబర్స్ ముందర ఒక సైన్ ఇస్తాం కదా, మైనస్ సైన్ అని చెప్పేసి. సో అలా సైన్డ్ అన్సైన్డ్ పాజిటివ్ నెంబర్స్కి అయితే ఎటువంటి సైన్ ఇవ్వం కాబట్టి అన్సైన్డ్ అని ఉంటుంది. సో ఈ సైన్డ్ అన్సైన్డ్ సైన్ మాడిఫైర్ వచ్చేసి క్యారెక్టర్కి అదేవిధంగా ఇంటీజర్కి మనం అయితే స్పెసిఫై చేయొచ్చు అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ చూసాం, సో క్యారెక్టర్ ఎలా డిక్లేర్ చేయాలని చూసాం, సో అందులో స్టోర్ చేసుకున్నది ఎలా ప్రింట్ చేయాలనేది చూసాం. అదేవిధంగా సైజ్ ఎంత డిక్లేర్ అవుతుంది 1 byte ఆఫ్ డేటా అనేది క్యారెక్టర్ డేటా టైప్తో క్రియేట్ చేసిన వేరియబుల్కి అలకేట్ అవుతుంది అని చెప్పేసి చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి సైన్ మాడిఫైర్ చూస్తాం. సో ఇక్కడ రేంజ్ అనేది ఉంటుందని చెప్పాను కదా నెంబర్స్కి. సో ఇక్కడ 1 byte ఆఫ్ డేటా అంటే 1 byte ఆఫ్ డేటా అంటే మనకి 8 bits అనమాట. సో 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte కదా. సో 1 byte ఆఫ్ డేటాలో మనకైతే 8 bits అనేది స్టోర్ అవుతుంది. సో 8 bits. సో అప్పుడు ఏం చేయాలి 8 bits అంటే, సో 2 power of 8, సో 64 కదా, 2 power of 8 256 కదా సారీ. సో 0 to 256 రేంజ్ అనేది ఉంటుంది. సో అన్సైన్డ్లో అయితే 0 to 2 power 8 - 1, సో 0 to 255 అనే రేంజ్లో అయితే మనం అయితే వాల్యూస్ను స్టోర్ చేయొచ్చు ఆ వేరియబుల్లో. సో ఇక్కడ యాస్కీ వాల్యూస్ అని ఉంటాయి. సో ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఉంటుందన్నమాట. సపోజ్ 60 అని క్రియేట్ చేసి 60 అనే వాల్యూ క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేస్తే మనకి లెస్ దాన్ అనే సింబల్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ క్యారియలో 60 అని చెప్పేసి నేను వాల్యూ ఇస్తున్నాను. సో వాల్యూ ఇచ్చేసి ప్రింట్ చేస్తే సో ఆ వాల్యూకి అసోసియేట్ అయ్యి ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అదైతే ప్రింట్ అయింది. సో ఇక్కడ లెస్ దాన్ అనే వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఆ వాల్యూస్కి ఏవైతే క్యారెక్టర్స్ అసోసియేట్ అయ్యి ఉంటాయో సో ఆ వాల్యూస్ అయితే మనకైతే ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మనం 60 అనే వాల్యూ ఇచ్చాం. సో ఆ వాల్యూకి లెస్ దాన్ అనే క్యారెక్టర్ అసోసియేట్ అయ్యి ఉంది. సో ఆ క్యారెక్టర్ అయితే మనకైతే ప్రింట్ అయిపోయింది. సో ఇలా నెంబర్కి అసోసియేట్ అయ్యి ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తే మనం అయితే యాస్కీ వాల్యూస్ అంటాం. సో ఒక వాల్యూకి ఒక క్యారెక్టర్ అసోసియేట్ అయి ఉంటుంది. సో వాటిని మనం యాస్కీ వాల్యూస్ అంటాం కదా. సో ఇలా నెంబర్స్కి ఒక వాల్యూ అయితే అసైన్ అయి ఉంటుంది. సో అలా ఎన్ని నెంబర్స్ ఎంత రేంజ్ వరకు మనం అయితే నెంబర్ స్టోర్ చేయొచ్చు ఒక వేరియబుల్లో అంటే, సో దాని రేంజ్ దాని సైజ్ వచ్చేసి 1 byte కదా. సో 1 byte అంటే 8 bits ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ అయితే -2 power 7 to 2 power 7 - 1 అంటే -128 to 127 + 127 -128 to +127 వరకు కూడా మనం అయితే నెంబర్స్ స్టోర్ చేయొచ్చు క్యారెక్టర్ వేరియబుల్లో. సో అన్సైన్డ్ రేంజ్కి వచ్చేసి 0 to 255 అనే రేంజ్ వరకు మనం అయితే వాల్యూ స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నేనైతే 0 ఇస్తున్నాను. సో ఏ వాల్యూ ప్రింట్ అవుతుందని చూపిస్తాను. సో 0 ఇచ్చి నేనైతే రన్ చేశాను. సో రన్ చేయగానే మనకి ఎటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే 0కి ఎటువంటి వాల్యూ కూడా ఉండకపోయి ఉండొచ్చు. సపోజ్ నేను ఒక 65 అని చెప్పేసి ఇస్తున్నాను. సో 65కి మనమైతే క్యాపిటల్ ఏ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు క్యాపిటల్ ఏ ప్రింట్ అయిందంటే 65కి క్యాపిటల్ ఏ అనే వాల్యూ అసోసియేట్ అయ్యింది కాబట్టి, సో ఎప్పుడైతే మనం 65 అనే వాల్యూ ఇచ్చామో వెంటనే మనకి ఏ అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో ఆ విధంగా ఇక్కడ 60 సైన్డ్ నెంబర్స్ వచ్చేసి 0 to 255 వరకు కూడా మనం అయితే అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ 255 ఇచ్చేస్తున్నాను.
సో 255 ఇచ్చేసి రన్ చేస్తే సో ఇక్కడ మనకు ఎటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే కొన్ని వాల్యూస్కు నెంబర్స్ అనేవి క్యారెక్టర్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉండవు. సో బట్ రేంజ్ అయితే 0 to 255. అదేవిధంగా సైనడ్ నెంబర్స్ అయితే -128 to 127 అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి క్యారెక్టర్ గురించి. క్యారెక్టర్ అనే డేటా టైప్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, రేంజ్, అదేవిధంగా సైజ్ ఎంత అలకేట్ అవుతుంది మెమొరీలో, సో అదంతా కూడా మనం అయితే చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ అనమాట. సో ఇంటీజర్ ఆల్రెడీ చూసాం కదా మనం. సో ఇక్కడ ఇంటీజర్లో మనకైతే షార్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇంట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. సో ఈ ఇంటీజర్ ఒకటే కదా, సో ఏవైనా నెంబర్స్ క్రియేట్ చేస్తాం కదా అనుకోవచ్చు, బట్ రేంజెస్ ఉంటాయి అనమాట. సో సపోజ్ షార్ట్ యూజ్ చేస్తే మనకి 2 bytes ఆఫ్ సైజ్ ఉంటుంది. సో 2 bytes అంటే 16 bits కదా. సో 2^16 వరకు రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లో నెంబర్స్ అయితే మనం షార్ట్ డేటా టైప్ అని యూజ్ చేసి అలొకేట్ చేసుకోవచ్చు. సో ఆ నెంబర్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంట్ అనేది మనం యూజ్ చేసినట్లయితే మనకు 4 bytes అనే సైజ్ అలొకేట్ అవుతుంది వేరియబుల్కి. సో 4 bytes అంటే 32 bits కదా. సో 2^32 వరకు కూడా మన రేంజ్ ఉంటుంది నెంబర్ స్టోర్ చేసుకోవడానికి. సో ఆ రేంజ్ కూడా సరిపోదు అనుకుంటే మనం లాంగ్ అనే డేటా టైప్ యూజ్ చేయొచ్చు. సో లాంగ్ వచ్చేసి 4 bytes అనమాట. సో ఈ లాంగ్ కూడా సేమ్ ఇంటీజర్ సైజ్లోనే ఉంటుంది. సో ఈ లాంగ్లో మనకి ఫర్దర్గా లాంగ్ డబల్ అలా ఉంటుంది. సో అవన్నీ కూడా చూద్దాం. సో ఇందులో కూడా మనకైతే 4 bytes సైజ్ ఉంటుంది. 4 bytes అంటే 32 bits కదా. సో 2^32 వరకు కూడా మనకైతే రేంజ్ ఉంటుంది ఎప్పుడైతే లాంగ్ అని క్రియేట్ చేస్తామో. సో 2^32 bits వరకు కూడా మనకైతే 2^32 నెంబర్స్ వరకు కూడా రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ లోపల అయితే మనం అయితే నెంబర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. సపోజ్ షార్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు. షార్ట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %HU అనమాట. అన్సైన్డ్కి అయితే అన్సైన్డ్ షార్ట్కి వచ్చేసి %HU, సైన్డ్కి వచ్చేసి %HD అనమాట. సో ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైర్ చెప్పాను కదా. ఇప్పుడైతే షార్ట్కి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ క్యార్ అని ఉంది కదా. సో క్యార్ దగ్గర ఏం చేద్దాం అంటే షార్ట్ అని చెప్పేసి డేటా టైప్ అయితే ఇద్దాం. సో క్యార్ దగ్గర సో క్యార్ తీసేసి షార్ట్. సో ఇవన్నీ షార్ట్ కానివచ్చు, ఇంట్ కానివచ్చు, లాంగ్ కానివచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి, నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ షార్ట్ అనేది ఇచ్చాను కదా. సో షార్ట్ అని ఇచ్చేసి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ ఉంటుంది. సో షార్ట్లో ఏదైనా ఒక వాల్యూ సపోజ్ 255 ఇచ్చాను. సో ఇక్కడ తీసేసి సపోజ్ ఒక 500 వాల్యూ ఇచ్చాను. సో 500 వాల్యూ ఇచ్చేసి ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసే ముందు ఇక్కడ చెప్పిన ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే మెన్షన్ చేయాలి. షార్ట్కి అయితే %HU ఉంటుంది అనమాట. అన్సైన్డ్ షార్ట్కి అయితే, సైన్డ్ షార్ట్కి అయితే %HD ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ యూజ్ చేసి మనం వేరియబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి సో షార్ట్కి ఏదైతే ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుందో సో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే మనం డిక్లేర్ చేయాలి. సో ప్రింట్ఎఫ్లో సో %HU అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చాను. సో ఎందుకు ఇచ్చానంటే షార్ట్ యూజ్ చేసాం కాబట్టి %HU అనేది మనం అయితే ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చాం. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేస్తే 500 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు 500 ప్రింట్ అయిపోయిందంటే సో 500 అనే వాల్యూని షార్ట్ డేటా టైప్ యూజ్ చేసి ఏ అనే వేరియబుల్ నేమ్లో మనం 500 స్టోర్ చేసాం. సో దాన్ని యాక్సెస్ చేసుకోవడం ద్వారా మనకైతే ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడైతే షార్ట్ యూజ్ చేస్తామో మనకు 2 bytes ఆఫ్ డేటా అనేది అలొకేట్ అవుతుంది వేరియబుల్కి. సో 2 bytes అంటే సో 1 byte = 8 bits కదా. సో 2 bytes వచ్చేసి 16 bits ఆఫ్ డేటా అనేది వేరియబుల్ నేమ్ ఏదైతే షార్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తామో సో ఆ వేరియబుల్ నేమ్కి 16 bits ఆఫ్ డేటా అనేది అలొకేట్ అవుతుంది. సో 16 అంటే సపోజ్ ఇక్కడ సైన్డ్ రేంజ్ వచ్చేసి -2^15 to 2^15-1 వరకు రేంజ్ ఉంటుంది నెంబర్స్. సో ఆ రేంజ్లో నెంబర్స్ని అయితే మనం స్టోర్ చేయాలి షార్ట్ డేటా టైప్ వేరియబుల్లో. సో అన్సైన్డ్ రేంజ్ వచ్చేసి 0 to 2^16-1 ఉంటుంది. సో 2^16 అంటే 65536 కదా వాల్యూ. సో అదైతే ఒకసారి చూద్దాం. ఇక్కడ 0 to 65535 వరకు అయితే మనకు రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ అయితే ఒకసారి వైలేట్ చేసి చూపిస్తాం. సో ఇక్కడ 6 సపోజ్ 0 ఇచ్చాం. సో 0 అనేది విత్ ఇన్ రేంజ్ ఉంది కాబట్టి మనకైతే 0 ప్రింట్ అయిపోయింది. అదేవిధంగా మ్యాక్స్ వాల్యూ కూడా ఇద్దాం. సో మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 2^16-1 కదా. సో 2^16-1 అంటే 65535. సో 65535 కూడా మ్యాక్స్ వాల్యూ ఇచ్చేసి ప్రింట్ చేస్తే మనకైతే 65535 కూడా ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ రేంజ్లో ఉంది కాబట్టి, షార్ట్ డేటా టైప్ రేంజ్లో ఉంది కాబట్టి మనకు ఆ వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది. సో ఆ వాల్యూ ఆ రేంజ్ దాటి 65,535 రేంజ్ దాటి మన నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే మనం అయితే వేరే డేటా టైప్ యూజ్ చేయాలి. సో అలా కాకుండా షార్ట్లోనే మనం వేరే
నెంబర్ని అయితే వాళ్ళకి 65535కి మించిన నెంబర్ అంతకంటే గ్రేటెస్ట్ నెంబర్ని అయితే స్టోర్ చేయాలని ట్రై చేసినప్పుడు సో ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రన్ చేస్తే సో మనకైతే టూ అని ప్రింట్ అయింది. సో ఎందుకు 2 అని ప్రింట్ అయింది? 65538 అని ఇస్తే 65538 అని ప్రింట్ అవ్వాలి కదా. సో 2 అని ఎందుకు ప్రింట్ అయింది అంటే సో మనం ఏం చేసాం, మ్యాక్స్ వాల్యూ 65535. సో అంతకంటే 3 వాల్యూస్ ఎక్స్ట్రా ఇచ్చాం. సో 3 వాల్యూస్ ఎక్స్ట్రా ఇస్తే అదేమైపోయింది, వ్రాప్ అరౌండ్ అయిపోయింది. సో 0 to 65535 మళ్ళీ 65535కి మించి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో 65535 కంటే గ్రేటెస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకు స్టార్టింగ్ నుంచి అయితే వాల్యూ ప్రింట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో 65538 కదా. సో 65535 కంటే 3 వాల్యూస్ ఎక్కువ ఇచ్చాం. సో 65535 కంటే ఎప్పుడైతే గ్రేటెస్ట్ వాల్యూ ఇస్తామో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 3 వాల్యూస్ కదా. సో స్టార్టింగ్లో 0 ఫస్ట్ వాల్యూ, 1 సెకండ్ వాల్యూ, 2 థర్డ్ వాల్యూ కాబట్టి మనకి ఎప్పుడైతే 65538 అని ఇచ్చామో 2 అనే వాల్యూ అయితే ప్రింట్ అయిపోయింది. సో దీన్ని మనం ఓవర్ఫ్లో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఓవర్ఫ్లో అంటే సో ఇచ్చిన సైజ్ కంటే ఎక్కువ వాల్యూని మనం స్టోర్ చేయడానికి ట్రై చేస్తే దాని సైజ్ ఎంత ఉందో దానికి మించిన వాల్యూ మనం ఎప్పుడైతే స్టోర్ చేయడానికి ట్రై చేస్తే అదేమవుతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఓవర్ఫ్లో అయిపోయి వ్రాప్ అరౌండ్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే రేంజ్ అనేది వర్క్ అవుతుంది. సో ఆ డేటా టైప్కి ఏదైతే సైజ్ క్రియేట్ అవుతుందో సో ఆ సైజుకు ఎంతైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లోనే మనం అయితే వాల్యూస్ ఇవ్వాలి. సో ఆ రేంజ్ కంటే ఎక్కువ వాల్యూస్ ఇచ్చినా, ఆ రేంజ్ కంటే తక్కువ వాల్యూస్ ఇచ్చినా అదేమవుతుందంటే ఓవర్ఫ్లో అవడం కానీ అండర్ ఫ్లో అవడం కానీ జరుగుతుంది. సో అలా ఓవర్ఫ్లో అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి ఆ రేంజ్ ఎక్కడి నుంచి అయితే మినిమం వాల్యూ స్టార్ట్ అవుతుందో సో మళ్ళీ అక్కడి నుంచి అనేది మనకైతే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్. సో ఇంట్కి ఎంత సైజ్ ప్రింట్ అవుతుంది అంత కూడా చూద్దాం. సో షార్ట్ అయితే చూసాం కదా ఇంటీజర్లో. సో నెక్స్ట్ ఇంటీజర్లో సబ్ పార్ట్ వచ్చి ఇంకో ఇంట్ అనమాట. సో ఇంట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ %d. సో ఆల్రెడీ ఇంట్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఇంట్ అని యూజ్ చేసి మనం డేటా టైప్ ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేస్తే ఎంత సైజ్ ఆఫ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది అంటే 4 bytes ఆఫ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇంట్ అని చెప్పేసి టైప్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ నేమ్కి 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో 4 bytes అంటే 32 bits కదా. సో ఎప్పుడైతే మనం ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం వేరియబుల్ 32 bits ఆఫ్ డేటా అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ రేంజ్ కూడా చూసుకోవచ్చు, సైన్డ్ రేంజ్, అదేవిధంగా అన్సైన్డ్ రేంజ్. సో సైన్డ్ రేంజ్ వచ్చేసి సో 2^32 కదా. సో 2^32 వరకు అయితే మనకి రేంజ్ ఉంటుంది. సో -2^31 to 2^31 - 1. సో ఆ విధంగా మనకైతే రేంజ్ ఉంటుంది. సో అదేవిధంగా అన్సైన్డ్ రేంజ్ వచ్చేసి 0 to 2^32 - 1 అనమాట. సో ఈ 0 to 2^32 - 1 ఏదైతే రేంజ్ ఉందో సో ఆ రేంజ్లో మాత్రమే మనం అయితే వాల్యూ స్టోర్ చేయాలి. సో ఆ రేంజ్ దాటి ఆ రేంజ్ బయట వాల్యూస్ అయితే మనం స్టోర్ చేసి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకు మళ్ళీ వ్రాప్ అరౌండ్ అయిపోయి ఫస్ట్ నుంచి అయితే ప్రింట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ రేంజ్ ఏదైతే అసోసియేట్ అయ్యి ఉందో డేటా టైప్కి ఆ విత్ ఇన్ రేంజ్లోనే మనం అయితే వాల్యూ స్టోర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్. సో ఇది కూడా ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటానే. సో లాంగ్ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %LD ఉంటుంది. సో లాంగ్ కూడా సేమ్ ఇంటీజర్కి ఎంత సైజ్ ఆఫ్ డేటా అనేది క్రియేట్ అయిందో సేమ్. సో లాంగ్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ సైజ్ ఆఫ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ రేంజ్ చూసుకున్నట్లయితే సేమ్ 4 bytes అంటే 32 bits కాబట్టి సేమ్ ఇంటుకున్న రేంజే దీనికి కూడా స్పెసిఫై అవుతుంది లాంగ్ కూడా. సో సైన్డ్ రేంజ్ వచ్చేసి -2^31 to 2^31 - 1. అదేవిధంగా అన్సైన్డ్ రేంజ్ వచ్చేసి 0 to 2^32 - 1. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా చూసుకుంటే సైన్డ్కి వచ్చేసి %LD ఇస్తాం, అన్సైన్డ్కి వచ్చేసి %LU అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ ఇస్తాం. సో క్యార్ ఇంట్ షార్ట్ చూసాం కదా. సో ఇప్పుడు లాంగ్ కూడా చూద్దాం. సో జస్ట్ ఇక్కడ ఇంట్ ప్లేస్లో లాంగ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో లాంగ్ అని క్రియేట్ చేసి సో ఇది ఒక అన్సైన్డ్ నెంబర్ కాబట్టి 65538 అనేది సో LU అని చెప్పేసి ఇస్తున్నాను ఫార్మాట్ స్పెసిఫైర్. ఒకవేళ సైన్డ్ నెంబర్ అనేది మనం స్టోర్ చేస్తే లాంగ్ అనే డేటా టైప్ వేరియబుల్లో మనమైతే LD అని చెప్పేసి ఇస్తాం ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చేసి ఎందులో వేరియబుల్ అయితే స్టోర్ అయిందో సో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. సో ఏలో 65538 అనేది స్టోర్ అయింది కాబట్టి సో ఏ అనే వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి వెంటనే 65538 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇంతకు ముందు ఏం జరిగింది, 65538 షార్ట్లో అయితే 65538 రేంజ్ దాటిచ్చాం కాబట్టి మనకు ఫస్ట్ నుంచి ప్రింట్ అయింది. సో ఇక్కడ లాంగ్ కానీ ఇంట్ కానీ ఎక్కువ రేంజ్ ఉంది కాబట్టి సో 65538 సింపుల్గా మనకైతే ప్రింట్ అయిపోయింది. సో సేమ్ మనకైతే రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్క డేటా టైప్కి.
సో షార్ట్కి 2 బైట్స్, క్యార్కి 1 బైట్, అదేవిధంగా ఇంటీజర్కి 4 బైట్స్, లాంగ్కి 4 బైట్స్. సో అలా ఏదైతే సైజ్ ఉంటుందో ఆ సైజు ప్రకారం ఆ సైజుకి ఎంతైతే రేంజ్ ఉంటుందో 4 బైట్స్ అంటే 32 బిట్స్ కదా. సో 2^32 బిట్స్ అలా అయితే రేంజ్ ఉంటుంది, 0 to 2^32. సో ఆ రేంజ్లో మాత్రమే మనం అయితే వాల్యూ స్టోర్ చేయాలి. సో ఆ రేంజ్ బయట మనం అయితే వాల్యూస్ ఇస్తే అది ర్యాప్ అరౌండ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పెద్ద రేంజ్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలంటే సో మనం పెద్ద రేంజ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నవి యూజ్ చేయాలి. సో సైజ్ ఎక్కువ ఉంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనకు పెద్ద వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటే సో పెద్ద రేంజ్ ఉన్న వేరియబుల్స్ని అయితే స్టోర్ చేయాలి, యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. సో మనం ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసాం, అదేవిధంగా క్యారెక్టర్స్ కూడా స్టోర్ చేసాం. సో నెక్స్ట్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేయాలంటే సపోజ్ డెసిమల్ వాల్యూస్ అంటే 10.5, 2.1, 3.6 ఇలా ఉంటాయి కదా డెసిమల్ వాల్యూస్. సో ఇలాంటి డెసిమల్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలి అనుకుంటే ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. సో ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఇంట్ అని యూజ్ చేస్తాం, అదేవిధంగా క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే క్యార్ అనేది యూజ్ చేస్తాం, అదేవిధంగా డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటే ఫ్లోట్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %f అనమాట. సో ఫ్లోట్కి కూడా సేమ్ ఇంట్ సైజ్ ఉంటుంది, 4 బైట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంట్కి షార్ట్, ఇంట్ లాంగ్ ఎలా ఉంటుందో సో ఫ్లోట్లో కూడా మనకైతే ఫ్లోట్ డబల్, లాంగ్ డబల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రేంజెస్ కూడా చూసారు కదా. సో డబల్కి 8 బైట్స్, లాంగ్ డబుల్కి సో అట్లీస్ట్ 10 బైట్స్. సో 8 బైట్స్ 10 బైట్స్ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ రేంజ్ అయితే ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ 8 బైట్స్ అంటే సో 2^10 1024. సో 2^10 అంటే 10 బైట్స్ అంటే సో 10 into 8 80 బిట్స్ ఉంటుంది. సో 2^80 అంటే ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్ కదా. సో రేంజెస్ కూడా పెద్ద రేంజెస్ ఉంటాయి, లాంగ్ డబుల్ కానివ్వచ్చు, సో ఇక్కడ డబుల్ కానివ్వచ్చు. సో 8 బైట్స్ ఉంటుంది. సో 8 8 just 64 బిట్స్. సో 2^64 బిట్స్ ఆఫ్ డేటా. సో అంత రేంజ్ ఆఫ్ వాల్యూస్ని అయితే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్లోట్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ ఫ్లోట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా టైప్ దగ్గర వచ్చేసి ఫ్లోట్ అని చెప్పేసి ఇస్తున్నాను, FLOAT ఫ్లోట్. అదేవిధంగా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాకుండా ఏదైనా డెసిమల్ వాల్యూస్ ఇద్దాం, 65.38 అని చెప్పేసి ఇచ్చాం. సో దీన్ని ప్రింట్ చేయాలంటే ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయాలి. సో ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %f కదా. సో ఇక్కడ %f అని చెప్పేసి ఇచ్చేసాను. సో %f అనే ఫార్మాట్ స్పెసిఫైర్ డిక్లేర్ చేసి తర్వాత ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ printfలో ఏ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్గా ప్రింట్ చేస్తే సింపుల్గా మనకైతే 65.37997 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది నెగ్లిజిబుల్ ఉంటుంది కొంచెం వాల్యూ అనేది. సో 65.37997 అని చెప్పేసి అయితే ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే సో ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి కూడా ఇందులో అయితే డిటర్మైన్ అయి ఉంటుంది. సో ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు, డబల్ యూజ్ చేసినప్పుడు, లాంగ్ డబుల్ యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఒకసారి డబల్ యూజ్ చేసి ట్రై చేద్దాం. సో డబల్, సో ఫ్లోట్ ప్లేస్లో డబల్ అని చెప్పేసి యూజ్ చేసాం. తర్వాత %, సో డబల్కి అయితే ఇక్కడ %LF అని చెప్పేసి మెన్షన్ చేసాం కదా. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా %LF అని చెప్పేసి డిక్లేర్ చేసి సో ఇక్కడైతే రన్ చేద్దాం. సో ఇక్కడ డబల్ని యూజ్ చేసి సేమ్ వాల్యూని అయితే స్టోర్ చేసాం. సో డబల్ యూజ్ చేసినప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది. సో డబల్ యూజ్ చేసి ఇంతకుముందు ఏమైంది 65.3799 సంథింగ్ అలా ప్రింట్ అయింది. సో ఇలా డబల్ యూజ్ చేసినప్పుడు ఏమైంది 65.38 పక్కన కొన్ని జీరోస్ అయితే మనకైతే ప్రింట్ అవ్వడం జరిగింది. 65.380000 అనేది ప్రింట్ అయింది. సో ఇలా వ్యారీ అవుతుంటాయి అనమాట ఫ్లోట్ డేటా టైప్స్లో కానివచ్చు. సో ఇలా వాల్యూస్ అనేవి వ్యారీ అవుతుంటాయి. సో వాటి రేంజ్ యూజ్ చేసుకొని అదేవిధంగా సైజు కన్సిడర్ చేసుకొని మనకైతే ఇలా వాల్యూస్ అనేవి వ్యారీ అవుతుంటాయి. సో ఫ్లోట్ యూజ్ చేసి మనైతే వాల్యూని స్టోర్ చేసాం, అదేవిధంగా డబల్ యూజ్ చేసాం. నెక్స్ట్ లాంగ్ డబల్ కూడా యూజ్ చేద్దాం. సో లాంగ్ డబల్కి మనం ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %LF అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఇక్కడ స్మాల్ ఎల్ దగ్గర సో LF అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఇక్కడ ప్రింట్ చేస్తే సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా మనకి 0 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ లాంగ్ డబల్కి వచ్చేసి సో పెద్ద వాల్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే స్టోర్ చేయాలి. సో మనం పెద్ద వాల్యూస్ డిపెండ్స్ ఆన్ కంపైలర్. సో అట్లీస్ట్ 10 బైట్స్ అయితే డేటా సైజ్ అనేది అలొకేట్ అవుతుంది. సో పెద్ద టైప్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మనం యూజ్ చేయాలి. సో సింపుల్గా ఫ్లోట్కి సంబంధించి సో మొత్తం అయితే చూసిన ఎగ్జాంపుల్ ఫార్మాట్ స్పెసిఫైర్ అదేవిధంగా సైజ్ ఎంత
డిక్లేర్ అవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా డబల్కి వచ్చేసి %small(lf) అనేది ఇవ్వాలి ఫార్మాట్ స్పెసిఫైర్. సో దానికి ఒక 8 bytes ఆఫ్ సైజ్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ డబల్కి వచ్చేసి $LF అని ఉంటుంది. సో సైజ్ వచ్చేసి అట్లీస్ట్ 10 bytes ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంపైలర్ అనమాట. సో ఇది కంప్లీట్గా ఫ్లోట్ గురించి. సో ఇక్కడ C టోకన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చిన్న కాన్సెప్ట్. సో దెర్ ఆర్ 6 మెయిన్ టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేవి Cలో ఉంటాయి. సో ఈ 6 టైప్ ఆఫ్ టోకన్స్ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. సో ఆ 6 టైప్ ఆఫ్ టోకన్స్ వచ్చేసి కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, కాన్స్టాంట్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, అదేవిధంగా స్పెషల్ సింబల్. సో ఫస్ట్ టోకెన్ వచ్చేసి కీవర్డ్స్ అనమాట. సో నేను చెప్పాను C లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఫిక్స్డ్ కీవర్డ్స్ని అయితే పెడతారు. సో వాటి డెఫినేషన్స్కి అవి అయితే ఫిక్స్డ్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ని ఏం చేస్తామంటే మనం వేరియబుల్స్ నేమ్స్ లాగా అలా యూస్ చేయడానికి అయితే ఉండదు. సో వాటి ఫంక్షనాలిటీస్ వాటి వాల్యూస్కు, సో వాటి ఫంక్షనాలిటీ డెడికేట్ అయి ఉంటాయి. సో అటువంటి వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. సో వాటిని ఎటువంటి వేరియబుల్స్ నేమ్స్ లాగా అలా అయితే యూస్ చేయకూడదు. సేమ్ మన ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, సో రెడ్ లైట్ వెళ్ళినప్పుడు ఆగాలి, గ్రీన్ వెళ్ళినప్పుడు ఫర్దర్గా మూవ్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది కదా. సేమ్ వాటిని ఎవరు కూడా మిస్యూజ్ చేయరు, అది వాటిని ఓవర్ రైడ్ చేయరు. సేమ్ ఎలా ఉన్నాయో అలాగే యూజ్ చేస్తారు. సో వేరేగా రెడ్కి ఒక సపరేట్ మీనింగ్ క్రియేట్ చేసుకొని, గ్రీన్ లైట్కి ఒక సపరేట్ మీనింగ్ క్రియేట్ చేసుకొని అయితే యూజ్ చేయరు కదా. సో ఎలా ఉన్నాయో వాటిని అలాగే యూజ్ చేస్తారు. సో సేమ్ ఇక్కడ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ C లాంగ్వేజ్ హ్యావ్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్. సో ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఉంటుంది. సో కెనాట్ బి యూజ్డ్ యాస్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా. సో ఇంట్ అనేది ఒక కీవర్డ్. సో ఆ ఇంట్ అనే కీవర్డ్ని మనం వేరియబుల్ నేమ్గా యూజ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది స్ట్రైక్ అయిపోయింది. సో అలాగా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్ లాగా అలా అయితే యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేస్తే మనకైతే ఎర్రర్స్ వస్తాయి. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసి ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్ అంటే సింపుల్గా వేరియబుల్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా, నేమ్స్ గివెన్ టు వేరియబుల్స్, ఫంక్షన్స్, అరేస్ ఎక్సెట్రా. సో ఏవైతే వేరియబుల్స్కు కానివచ్చు, ఫంక్షన్స్కి, అదేవిధంగా అరేస్కి మనం అయితే నేమ్ ఇస్తామో సో వాటిని ఐడెంటిఫైర్స్ అని ఇస్తాం. ఐడెంటిఫైర్స్ అని చెప్పేసి చెప్తాము. సో మన ప్రోగ్రాంలో ఇంతకుముందు ఇంట్ ఏ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏ వచ్చేసి వేరియబుల్ నేమ్ అనమాట. సో దాన్ని ఐడెంటిఫైర్ అని చెప్పేస్తాం. సో ఇక్కడ ఇంట్ ఏ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో ఇంట్ ఏలో మనం అయితే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలని చెప్పేసి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఏ అనే నేమ్ ఇచ్చాం. సో ఆ ఏ అనే నేమ్ని మనం ఐడెంటిఫైర్ అంటాం. సో ఏవైతే నేమ్స్ ఇస్తామో వేరియబుల్కు సో ఆ నేమ్స్ని ఐడెంటిఫైర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇంట్ ఏజ్, ఫ్లోట్, శాలరీ అని చెప్పేసి ఉంది. సో ఏవైతే నేమ్స్ ఇస్తామో వేరియబుల్కి, సపోజ్ ఇక్కడ ఏజ్ అదేవిధంగా శాలరీ ఇస్తాము. శాలరీ అయితే నేమ్ ఇచ్చాం కదా వేరియబుల్కి. సో ఇక్కడ ఏజ్ అండ్ శాలరీ అనేది ఐడెంటిఫైర్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసి కాన్స్టాంట్స్ అనమాట. సో కాన్స్టాంట్ అంటే తెలుసు, ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఎప్పుడైతే మనం కాన్స్టాంట్ యూజ్ చేసి వాల్యూస్ అయితే క్రియేట్ చేస్తామో సో అవి అయితే మనకి ఫిక్స్డ్ ఉంటాయి. సో వాటిని ఓవర్ రైడ్ అయితే చేయలేం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ లాంగ్ డబుల్ ప్లేస్లో కాన్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో కాన్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసి సపోజ్ ఒక 65 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఇక్కడ కాన్స్ట్ ఇంటీజర్ వాల్యూ కదా. సో ఇంటీజర్ వాల్యూని అయితే స్టోర్ చేసి సో ఇంటీజర్ వాల్యూకి సంబంధించి ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చేసి సో ఇక్కడ రన్ చేస్తే మనకైతే 65 అనేది ప్రింట్ అయింది. సో 65 ప్రింట్ అయిన తర్వాత సపోజ్ ఆ ఏని ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తే సపోజ్ ఇక్కడ 9 ఇచ్చాను. సో 9 ఇచ్చేసి మనకి మనం రాసిన ప్రోగ్రామ్ ప్రకారం 9 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఓవర్ రైడ్ చేసాం కాబట్టి. కానీ ఏం జరుగుతుందంటే సో ఇక్కడ అయితే వెంటనే ఎర్రర్ వస్తుంది. సో అసైన్మెంట్ ఆఫ్ రీడ్ ఓన్లీ వేరియబుల్. సో ఎప్పుడైతే కాన్స్టాంట్ క్రియేట్ చేస్తామో సో ఓన్లీ దాన్ని రైట్ చేయలేం, ఓవర్ రైడ్ చేయలేం. సో ఎప్పుడైతే ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో ఇది మనకి కాన్స్టాంట్ టోకెన్ అనమాట. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో స్ట్రింగ్స్ అంటే తెలుసు కదా. సో డబల్ కోట్స్ మధ్యలో ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని అయితే స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో అదొక స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్స్ కూడా ఫర్దర్గా మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టోకెన్ వచ్చేసి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే తెలుసు, సింబల్స్ యూజ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్. ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో వాటికి యూజ్ చేసే సింబల్స్ ఏవైతే ఉంటాయో సో అవే ఆపరేటర్స్ అంటాం. సపోజ్ మనం ఒక అడిషన్ యూజ్ చేయాలనుకుంటే ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. అదేవిధంగా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే మైనస్ అనే ఆపరేటర్, అదేవిధంగా మల్టిప్లికేషన్కి ఒక ఆపరేటర్, డివిజన్కి ఒక ఆపరేటర్, మాడ్యులో డివిజన్కి, అసైన్మెంట్కి. సో ఇలా ఆపరేటర్స్ ఏవైతే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో సో ఈ ఆపరేటర్ సింబల్స్ యూజ్ చేసి మనం అయితే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ టోకెన్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ అనమాట.
సింబల్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్ ఇన్ సి. సో ఏవైతే ఇక్కడ స్పెషల్ సింబల్స్ మెన్షన్ చేసామో వాటికైతే స్పెషల్ మీనింగ్స్ ఉంటాయి అనమాట. సపోజ్ ఇక్కడ సెమీ కోలన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, సో ఆ లైన్ ఏదైతే ఉందో ఇన్స్ట్రక్షన్, ఆ ప్రోగ్రామ్ లైన్ ఏదైతే ఉందో అక్కడితో ఎండ్ అని చెప్పేసి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. సో సెమీ కోలన్ ఇస్తూనే ఆ లైన్ టర్మినేట్ అవుతుంది. సో ఆ లైన్ అక్కడితో ఎండ్ అని చెప్పేసి ఒక స్పెషల్ మీనింగ్ అనేది ఆ సింబల్కి అయితే ఉంటుంది. సో అలా స్పెషల్ మీనింగ్స్ ఉన్న సింబల్స్ని మనకి స్పెషల్ సింబల్స్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టోకన్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇక్కడ ఇవి కంప్లీట్గా మనకైతే టోకన్స్ అనమాట. సో ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ టోకన్స్ అయితే చూసాం. కీవర్డ్స్, ఐడెంటిఫైర్స్, కాన్స్టాంట్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, అదేవిధంగా స్పెషల్ సింబల్. సో ఇది మనకి కంప్లీట్గా సి లాంగ్వేజ్ టోకెన్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియో. సో ఈ వీడియో కంప్లీట్గా మనమైతే వేరియబుల్స్, అదేవిధంగా డేటా టైప్స్, వాటి సైజెస్, రేంజెస్, అదేవిధంగా సి టోకన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ కాన్సెప్ట్స్ని అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.